హైదరాబాదు మహానగరంలో ఆటో డ్రైవర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త ఆటో పర్మిట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మహానగర పరిధిలో 60,000 పర్యావరణహిత ఆటోలను మంజూరు చేసుకున్నట్లు చేసిన ప్రభుత్వ ప్రకటన పట్ల ఆటో సంఘాల నాయకులు, డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆటో కార్మిక సంఘాల జేసీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త ఆటో మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూనే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోటారు కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కొత్త ఆటోల కొనుగోలులో డీలర్ల, ఫైనాన్షియర్లు అక్రమాలకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకుని నిజమైన వారికే లబ్ధి చేకూరేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏఐటీసీ ఆఫీస్లో జరిగింది. ఆ సందర్భంగా అనేక విషయాల గురించి చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అనేక హామీలని అమలు చేయాలని అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఫిబ్రవరి 19వ తేదీన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో కూడా చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీల డిమాండ్ల పట్ల చర్చించి వాళ్ళు 4 డిమాండ్లని ప్రస్తుతం మేము అమలు చేయగలుగుతాం, మీ సమస్యలు ఆ మేరకు పరిష్కారం చేయగలుగుతాం, మిగతావి మళ్ళీ భవిష్యత్తులో చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. అయితే ఈ నెల 6వ తేదీన పొన్నం ప్రభాకర్ గారు జీవో నెంబర్ 263ని జారీ చేశారు. ఏముంది అందులో? 65,000 ఆటోలు జిహెచ్ఎంసీ లిమిట్లో కొత్త పర్మిట్లు ఇస్తున్నట్టుగా, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగమైనటువంటి ఆటో డ్రైవర్లకు ఈ ఆటోలని వాళ్ళకి ఇస్తున్నట్టుగా అందులో సారాంశం ఉన్నది. కనుక ఈ విషయం పట్ల ఈరోజు జరిగినటువంటి జేఏసీ సమక్షంలో చర్చించాం. ఏది ఏమైనా 65,000 ఆటోలకు హైదరాబాద్ నగరంలో అనుమతి ఇవ్వటం ఇది హర్షించదగినటువంటి విషయం. పొన్నం ప్రభాకర్ గారికి మా టీయూసీఐ తరఫున, తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 65,000 ఆటోలనే కాకుండా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎన్ని ఆటోలు అయితే కొనుగోలు చేయగలుగుతారో అన్ని ఆటోలకు అనుమతించాలని, ఎటువంటి కండిషన్ లేకుండా ఆటో డ్రైవర్లకు ఆటోలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ప్రధానంగా మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఇవ్వాలనేటువంటిది, అది ఇప్పటి వరకు కూడా మరి ఇంకా అమలు కాలేదు. మా సమక్షంలోనే చెప్పాడు, ఇది అమలు చేస్తాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వాళ్ళకి అప్పచెప్తున్నాం, దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేస్తామని చెప్పారు. మరి ఈరోజు వరకు కూడా అది అమలు కాలేదు. కనుక ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడో పేరుతోటి ఇలా ఆటో కార్మికులని 20-30% దోపిడీ చేస్తున్నటువంటి ఉన్నారో, వాళ్ళ స్థానంలో ప్రభుత్వం కొత్త యాప్ కూడా తీస్తుందని చెప్పింది. కానీ అది కూడా ఈరోజు వరకు తెలియదు. అలాగే మహాలక్ష్మి పథకం ఒక వరమైనప్పటికీ మహిళలకు, దాని మూలంగా ఆటోల గిరాకీ లేక ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనుక ఈ ఆత్మహత్యల నివారణ జరగాలంటే ప్రభుత్వం వాళ్ళని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక ప్రభుత్వం నెలకు ఒక 6,000 రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు భృతి ఇవ్వాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఆటో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిందో, నేటి వరకు కూడా ఇవ్వకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. బడ్జెట్ లేదని చెప్పి ఇలా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సమంజసం కాదు. కనుక 12,000 రూపాయలు ఇవ్వాలి. సంక్షేమ బోర్డు ఇమీడియట్గా అది అమలు అయ్యేటట్టుగా దాన్ని స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు ఏదైతే ఈ జీవో జారీ అయిందో, 65,000 ఆటోలు, కొత్త ఆటోలని ఇస్తామని చెప్పి అది జీవో జారీ అయిందో, దీంట్లో కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏదైతే ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో ఫైనాన్సర్లు,
ఏదైతే ఫైనాన్సర్లు డీలర్లు లాభపడుతున్నటువంటి ఒక పర్మిట్ ఉందో ఆ పర్మిట్ లేని కారణంగా ఒక్కొక్క పర్మిట్కు 2 లక్షల చొప్పున అదనంగా డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది. ఇది ఈ జీవోలో అది ఎక్కువ రద్దయిపోయింది. అందుకే ఇక ఏ ఆటో కూడా వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు, అమ్మితే అది ట్రాన్స్ఫర్ కాదు, అలా పేరు మీదకి అయ్యేటువంటి అవకాశం ఇందులో లేదు. కనుక దీని మూలంగా ఏమైపోతుంది, పర్మిట్ రేట్ పడిపోతుంది. కనుక ఫైనాన్సర్లు డీలర్లు మేము నష్టపోతున్నామని చెప్పి ఇప్పటికి గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళు లేనిపోని విధంగా వాళ్ళు ఐక్యం అయిపోయి అలా ఏదో ఒక ఆందోళన కార్యక్రమాలు చేస్తామనే టైప్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే అధికారుల దగ్గర పోయి వాళ్ళని లాలూచి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక ప్రభుత్వం కూడా ఇక్కడ తలొగ్గుద్దని చెప్పి మేము టీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతకాలం వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు పర్మిట్ పేరుతోటి ఇలా అదనంగా వసూలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇప్పటికే ఈ ఫైనాన్సర్లు, ఆటో డీలర్లు, అలాగే షోరూమ్ వాళ్ళు ముగ్గురు కూడా మీలక్కత అయిపోతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు మీలక్కత అయిపోయి డైరెక్ట్గా ఆటో డ్రైవర్ల దగ్గరికి పోయి మీరు లైసెన్స్ తీసుకురండి, మీరు ఆధార్ కార్డు తీసుకురండి, మీరు పాన్ కార్డు తీసుకురండి, ఇవన్నీ మాకు ఇవ్వండి, మీకు కొత్త ఆటో ఇస్తా అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా చేసుకుంటున్నారు. ఇప్పటికీ 65,000 ఆటోలు అంటే కొత్త ఆటోలు 40,000 వస్తున్నాయి. కనుక ఇప్పటికే ఫైనాన్సర్ల దగ్గర 40-50,000 పర్మిట్లు కొనడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. అంటే ఇవన్నీ కొనుక్కొని వాళ్ళు అధిక రేటుకు అమ్ముకునేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కనుక డ్రైవర్లు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కనుక మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇటువంటి లాలూచి అనేటువంటిది లేకుండా పారదర్శకంగా ఉండాలనేటువంటిది. ఎవరైతే ఆటో లేదు, ఆటో నాకు కావాలనేటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నేరుగా షోరూమ్లకు పోయి వాళ్ళు కొనుక్కునేటట్టుగా ఉండాలి. వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళకి లైసెన్స్ ఉందో, వాళ్ళకి ఏదైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉందో అది తీసుకొని వాళ్ళకు ఆటో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక దీంట్లో కూడా అడ్డగోలుగా రేట్లను పెంచి మీరు డబ్బులు వసూలు చేయడానికి షోరూమ్ వాళ్ళు అట్లా చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం కూడా ఒక దృష్టి పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేశాం కదా, మాదే డబ్బు కదా, మేమే పెట్టుబడి పెట్టాం, లాభాలు మాకే రావాలని చెప్పి వాళ్ళు అడ్డగోలు నిర్ణయాలు చేసుకొని రేట్లు పెంచుకునేటువంటి పరిస్థితి రావద్దు. పారదర్శకంగా ఉండాలని, అడ్డగోలుగా దోపిడీ చేయొద్దనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్ మిత్రులందరూ కూడా ఒక మనవి చేస్తున్న హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటి వరకు ఇక్కడ కొత్త పర్మిట్లు లేవని చెప్పేసి వివిధ జిల్లాలకు పోయి మీరు తక్కువ రేట్లో ఆటోలు కొనుక్కొని వచ్చి హైదరాబాద్లో నడిపిస్తూ ఉన్నారు. మీరు డిమాండ్ చేస్తున్నారు కదా, మాకు కొత్త ఆటోలు కావాలి, ఇక్కడే పర్మిట్ కావాలని చెప్పేసి, మాకు ఇక్కడ పర్మిట్ లేని కారణంగానే మేము బయటికి పోయి కొనుక్కొచ్చుకున్నామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, కనుక ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మీ ఆటోలను ఇతర జిల్లాలకు అమ్మేసుకొని ఇక్కడే మీరు డ్రైవర్లుగా నివాసాలు మీకు ఇక్కడే ఉన్నాయి కాబట్టి మీ అందరికీ ప్రభుత్వం మళ్ళీ మీకు కొత్త ఆటో ఇచ్చేటువంటి ఇప్పుడు ఒక జీవో వచ్చింది కాబట్టి మీరు అందరూ తక్కువ రేటుతోని మీరు ఇక్కడ ఆటోలు కొనుక్కోవడానికి ఆస్కారం ఉంది. దయచేసి అందరూ కూడా అటువంటి ఆటోలు కొనుక్కోండి, మీకు బాగుంటుంది. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోలు కొనుక్కొని నడిపించుకోవడానికి ఆస్కారం ఉంది. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ప్రధానంగా ఫైనాన్సర్లు, ఆటో డీలర్లు, షోరూమ్ వాళ్ళు వాళ్ళతో ఒక లింకప్ అయిపోయి ఒక గొలుసు కట్టలాగా అయిపోయి వాళ్ళు కలిసికట్టుగా ఆటో డ్రైవర్లని దోసుకోవడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. టీయూసీగా మేము చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఘర్షణ జరుగుతుంది, ఖచ్చితంగా మరో పోరాటం జరుగుతుంది. అటువంటిది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. మీరు పారదర్శకంగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాకు ఆటో కావాలంటే ఇప్పియాలి తప్ప మీరే గాలం వేసి వాళ్ళకు నీ పేరు మీద ఆటో ఇస్తా, నీకు 5,000 10,000 లంచం ఇస్తా, నువ్వు సంతకం పెట్టు, నీ కార్డు నాకు తీసుకురా అని చెప్పి వ్యాపారం చేసుకునేటువంటి పద్ధతులలో మీరు కనుక ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు ఉంటాయి అనేది నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి మీరు కొత్త ఆటోలని పర్మిట్లు ఇచ్చినందుకు పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఈ చర్చలలో పాల్గొన్నటువంటి సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే టీజేఎస్ చైర్మన్ కోదండరామ్ సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా మిగతా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ డిమాండ్లను కూడా అవి పాస్ కావాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆ డిమాండ్లను కూడా పాస్ అయ్యేటట్టుగా అందరూ మాకు ఆటో సంఘాలకు, ఆటో డ్రైవర్లకు తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.